శ్రీ గణేశాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ. అండ్ ఈరోజు అయితే మార్నింగ్ తొందరనే తీస్తున్నాం. వెహికల్ అయితే ఇంకా ఆన్ చేయలేదు, ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ టైం వచ్చేసి అయితే 7:40 అవుతుంది. అండ్ నిన్నైతే అమౌంట్ అయితే అంత కాలేదు, తక్కువ అయింది. అండ్ ఈరోజు ఎట్లుంటుందో చూద్దాము. అండ్ మనది బిజినెస్ ట్రిక్ ఎట్లుంటుంది అంటే చెప్తా చూడండి. నేను చూస్తాను, మూమెంట్ చూస్తాను అనమాట. బుకింగ్స్ ఎట్లా పడుతున్నాయి, ఏంది కథ అనేది చూస్తాను అనమాట. ఇప్పుడు బుకింగ్స్ అమౌంట్ ఎక్కువ ఇస్తుందా తక్కువ ఇస్తుందా అనేది చూస్తా. ఒక 10 బుకింగ్ల దాకా అయితే చూస్తా. ఒకవేళ అమౌంట్ కొన్ని బుకింగ్స్కి అమౌంట్ ఎక్కువ వచ్చి పోతుంది అనుకో, ఎక్కువ వచ్చేదాకా చూస్తా. ఇంకా ఎక్కువ వచ్చిన బుకింగ్ తీసుకొని వెళ్ళిపోతా. ఇంకా లేదంటే ఆ బుకింగ్స్ సేమ్ తక్కువనే అమౌంట్ వచ్చిన దానికన్నా ఇంకా తక్కువనే అవుతుంది అనుకో బుకింగ్స్, ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోతా. ఇక ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక ఎక్కువ వచ్చే బుకింగ్లు తీసుకుందామని వెయిట్ చేస్తా. ఇక టైం ఘోరంగా అయిపోతాం, 10-11 అయితేనే ఉంటుంది. ఇక ఎక్కువ టైం అయింది అనుకో ఇక డ్యూటీకి వెళ్ళిపోను, ఇక ఆఫ్ చేసుకొని ఇంటికన్నా ఉంటా. అట్లా అవుతుంది ఒక్కొక్కసారి. అది మన డ్యూటీ ట్రిక్ అయితే. నేను చేసేది అయితే అట్లా ఉంటుంది డ్యూటీ. చూస్తాను అనమాట, అమౌంట్ ఎక్కువ వచ్చింది తీసుకొని వెళ్ళిపోతా. ఇక ఏది గతి లేకుంటే ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోతాను అనమాట. ఇక అదొక గతి లేకుంటే సపోర్ట్గా ఇంటికి అడగకుండా అట్లుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం వచ్చేసి క్యాప్ యూట్యూబ్ది అయితే క్యాప్ ప్రింట్ చేయించిన, మంచిగా ఉంది. మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అనమాట, ట్యాక్సీ వాళ్ళ 4241. ఇలా అయితే కనిపించదు, మీకు అనిపిస్తుంది. నేను మళ్ళీ సపరేట్ క్యాప్ తీసి అయితే పెడతా చూడండి. చూసారు కదా, అది మంచిగా ఉంది. మంచిగా ప్రింటింగ్ చేసారు, మంచిగా చేసారు అనమాట. ఇదే కాకుండా ఏ పేరైనా ప్రింటింగ్ చేసి ఇస్తారనమాట వాళ్ళు. మంచిగా ఇచ్చిన క్యాప్ అయితే. చలో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ మనం పెట్టిన వీడియోకి అయితే మంచిగా రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలామంది సూపర్ బాగుంది, మంచిగా చెప్పినారు అని. మొన్న పెట్టిన వీడియోకి కార్ తీసుకోవాలా వద్దా అనే వీడియోకి అయితే సూపర్, చాలా బాగుందని కామెంట్లు అయితే మంచిగా పెట్టారు అందరు అయితే. అండ్ ఇంకా డౌట్స్ ఉన్న వాళ్ళకి కామెంట్ చేసారు, వాళ్ళకి కూడా క్లారిఫై చేసేసిన. ఏమేమి డౌట్స్ అన్నీ అడిగారు, నేను కార్ గురించి అన్నీ చెప్పేసిన. మంచిగా రెస్పాన్స్ అయితే అయ్యారు. చాలా థ్యాంక్స్ అనమాట అందరికీ, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అయితే థ్యాంక్స్. అండ్ ఇట్లనే సపోర్ట్ చేయండి. అండ్ ఫాలోవర్స్ అయితే పెరిగిపోవాలా. మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు. ఇంకా నేను 2K అయితే దాటలేదు. అంటే 2000 సబ్స్క్రైబర్స్ అయితే దాటలేదు. ఇంకా దాటాలని కోరుకుంటున్నా. ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే, నేను చెప్పేది ఏం లేదు, ఇక అంతే అనమాట. అండ్ ఇక ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. చలో ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ డేట్ అండ్ టైం చూపిస్తా చూడండి. టైం వచ్చేసి అయితే మనకి 7:49 అవుతుంది. ఈరోజు వచ్చేసి బుధవారం, వెనస్డే, January 29 డేట్ వచ్చేసి. చలో ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఫస్ట్ అయితే ర్యాపిడో అయితే ఆన్ చేసేద్దాం. ఓకే, ర్యాపిడో అయితే ఆన్ చేసినాం. ఇక ఈరోజు ఎంత టైం పడుతుందని తెలియదు. ఇక మనం చూస్తాం, మూమెంట్ అయితే చూస్తా. అమౌంట్ ఎక్కువ వచ్చింది తీసుకొని వెళ్ళిపోతా, వెయిటింగ్ అయితే చేస్తా. అండ్ ఒకవేళ మూమెంట్ ఇట్లా మంచిగా ఉన్నది అనుకో, ఎక్కువ వచ్చిన బుకింగ్ తీసుకొని వెళ్ళిపోతా. అమౌంట్ లేదు తక్కువ ఉన్నది అనుకో, ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోతా. చలో ఆన్లైన్ అయితే వేసేసిన. అండ్ 0 కిలోమీటర్ వేస్తా చూడండి. చలో 0 కిలోమీటర్గా వేసేసిన. ఇక టోటల్ ఎంత ఏంది కథ అనేది ఈవినింగ్ చూపిస్తా. ఓకే మరి, బాయ్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. అండ్ లంచ్ టైం అయితే అయింది. టైం వచ్చేసి అయితే 2:55 అవుతుంది. ఆల్మోస్ట్ 3 కానీ వస్తుంది. లేట్ అయ్యి లంచ్ చేయండి ఇక్కడ డ్రాప్లో ఉండి. అండ్ మంచిగా బుకింగ్స్ అయితే మంచిగా మార్నింగ్ 2 అయితే బాగానే పడినాయి బుకింగ్స్ అయితే. అండ్ మార్నింగ్ తొందరనే పడింది, లేట్ అయ్యి పడుతుంది అనుకున్నా. బుకింగ్ అయితే తొందరనే పడింది. ఫస్ట్ అయితే మనకు అమౌంట్ ఎక్కువ ఇచ్చిన బుకింగ్ అయితే తీసుకున్నాం. అది టక్కున లొకేషన్ అనమాట, ఎక్కడ తెలియకుండా అమౌంట్ చూసేకాడికి టక్కున లొకేషన్. అది వచ్చేసి మనకి బొటానికల్ గార్డెన్ సైడ్ ఇచ్చిండు. డ్రాప్ చేసినాక అక్కడికి వెళ్ళి అయితే మొత్తం అయితే మంచిగా బుకింగ్స్. అండ్ ఇంకొకటి చెప్పినా కదా మార్నింగ్, మనం మూమెంట్ బట్టి బుకింగ్స్ ఎట్లా తీసుకోవాలనేది.
అండ్ మార్నింగ్ అయితే మంచి అమౌంట్ చాలా ఎక్కువ, ఓలాలో అయితే ఎక్కువనే వస్తుంది అమౌంట్ ఒక్కొక్కసారి. దాన్ని బట్టి ఎక్కువ వచ్చిన 2-3 బుకింగ్స్ అయితే దొరకలేదు, సప్పని వెళ్ళిపోతున్నాయి, వేరే వాళ్ళకి వెళ్ళిపోయినాయి. అండ్ లాస్ట్ బుకింగ్ అయితే అమౌంట్ మంచిగా వచ్చింది, దానికన్నా డబల్ వచ్చింది అమౌంట్, అదైతే నాకు వచ్చింది. ఓకే వేసుకుంటే ఓకే అయిపోయింది. అండ్ ఇట్లనే కంటిన్యూగా కొట్టిన మంచి బుకింగ్స్ అయితే. ఇక లాస్ట్కి మనకు బంజారాయిల్స్ ఇచ్చాడు, బంజారాయిల్స్ వస్తే ఇక కథ వేరే అయిపోయింది. బుకింగ్స్ అయితే పడతలే అట్లనే. అది వచ్చేసి ఇక్కడ వెస్ట్ మార్బల్ తీసుకుని తక్కువనే వచ్చింది అమౌంట్. ఇక అక్కడ నుండి బయటపడాలి, మనం మూమెంట్ని బట్టి బయటపడాలి, ఎక్కడ ఉన్నాయి ఎట్లాంటి బుకింగ్ తీసుకోవాలనేది. అట్లయితే బయట వచ్చేసిన. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వెస్ట్ మార్బల్లో ఉన్నా. ఇక్కడ వచ్చి ఒక చిన్న బుకింగ్ అయితే కంప్లీట్ చేసిన. చలో చూపిస్తా చూడండి. ఆఫ్లైన్ అయితే వేసేసిన. టైం వచ్చేసి మనకి 2:56 అవుతుంది. ఇక లంచ్ చేసి మళ్ళీ ఆన్ చేసి అయితే కొట్టేదాం. ఇలా ర్యాపిడోలో అయితే ఎక్కువ కొట్టలేదు అనమాట, ఒకటే డ్రాప్ కొట్టిన. ఇది బంజారాహిల్స్ నుండి తీసుకొచ్చిన, ఎందుకంటే బుకింగ్స్ పడతలే, ఇక వచ్చిందే లక్క అని తీసుకొని వచ్చేసాను అనమాట. అది చాలాసేపు వెయిట్ చేసిన, ఇక మూమెంట్ బట్టి తీసుకోవాలి కదా అని. ఇదైతే వచ్చేసి మనకి 243 ఇచ్చిన, 15 రూపీస్ కిలోమీటర్, 15 కిలోమీటర్స్కి 15 రూపీస్ లాగా కట్టించింది అనమాట. ఇక మన మూమెంట్ బట్టి తీసుకోవాలి, అక్కడ పడకపోతే ఎక్కడ వెళ్ళాలి అనేది. అండ్ ఇక ఆల్రౌండ్ రికార్డింగ్ అయితే ఇక ఓలాలో అయితే కంప్లీట్ చేసిన. ఓలాలో వచ్చేసి 2097 అయింది. 5 బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన. ఫస్ట్ బుకింగ్ హైలైట్ అసలు చూడండి, 1130 రూపాయలు, 33 కిలోమీటర్లకి 1130 రూపాయలు వచ్చింది మనకి. కిరాక్ వచ్చింది అమౌంట్ అయితే ఫస్ట్ బుకింగే. అండ్ సెకండ్ వచ్చేసి 155, ఇది ఒక కిరాక్ అనమాట. 3 కిలోమీటర్స్కి 155. చిన్నవైన బుకింగ్స్ కొట్టాలి ఎక్కువ ఇచ్చినప్పుడు అమౌంట్. అండ్ ఇది ఇంకా కిరాక్, 7 కిలోమీటర్లకి 359. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక్క నిమిషం బ్యాక్ వెళ్ళిపోయింది మొత్తం. అది వచ్చేసింది ఇంకా కిరాక్, 8 కిలోమీటర్కి 361. రెండు వచ్చినాడు, ఒకడేమో 7 కిలోమీటర్కి ఏమో 359, ఇదేమో 8 కిలోమీటర్కి 10 రూపాయలు తేడా దానికి దీనికి. ఇక లాస్ట్ ఇది ఇప్పుడు ఇది దగ్గరనే కొట్టిన అనమాట, ఒక చిన్నది 0.8, 800 మీటర్స్ 89 ఇచ్చిన అనమాట. కిలోమీటర్ వచ్చేసి అయితే 1 కిలోమీటర్ ఇచ్చిండు పికప్ లొకేషన్కి. ఇక డ్రాప్ వచ్చేసి 800 మీటర్స్కి ఇంత ఇచ్చిన అనమాట. ఇక టోటల్ వచ్చేసి మనకి ఇందులో వచ్చేసి ఎంత అయింది, 2097. ఇది వచ్చేసి 243. క్యాల్కులేట్ అయితే చేసేద్దాం. 2097 ప్లస్ 243, ఇది టోటల్ ఆఫ్టర్నూన్ వరకు అయితే ఎంత అయింది. చలో ఇక ఈవినింగ్ దాకా అయితే చూపిస్తా, కిలోమీటర్ చూపిస్తాడు ఎంత తిరిగినాం అనేది. ఆఫ్టర్నూన్ వరకు అయితే 81 కిలోమీటర్ అయితే తిరిగినాం. మంచిగా అయింది బిల్లు, తక్కువ కిలోమీటర్ ఎక్కువ అమౌంట్ అయింది. చలో ఇక లంచ్ చేసి ఆన్ చేస్తాం మరి. ఓకే మరి బాయ్. గుడ్ ఈవినింగ్ అందరికీ. అండ్ డ్యూటీ అయితే క్లోజ్ చేస్తున్నా. టైం వచ్చేసి అయితే 6 అవుతుంది, 6:10 అవుతుంది. అండ్ మార్నింగ్ ఏమో మనము 8:30కి తీసినాం, 8:30కి బుకింగ్ పడింది. మార్నింగ్ టు ఇప్పటికైతే 10 అవర్స్ డ్యూటీ అయితే అయింది, 6:10 అవుతుంది. టోటల్ 10 అవర్స్ డ్యూటీలో అయితే మనం అమౌంట్ అయితే మంచిగా అయింది. అండ్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు అయితే మంచిగా అయింది అమౌంట్. అండ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ టు ఇప్పుడు ఈవినింగ్ దాకా అయితే బుకింగ్స్ అంత లేవు. సికింద్రాబాద్లో చాలా ఘోరంగా వెయిట్ చేసిన, దాదాపు ఒక గంటన్నర అయితే వెయిట్ చేసిన. ఇక ఇంట్రెస్ట్ పోయింది మనకి డ్యూటీ పైన. ఈ ఇంటి సైడ్ వస్తే తీసుకొని పోదాం అనుకున్నా. అండ్ అనుకోగానే ఒక బుకింగ్ అయితే గంటన్నర తర్వాత ఆల్మోస్ట్ 2 అవర్స్ కానీ వస్తుంది. ఇక చక్రపురం బుకింగ్ వచ్చింది కుషాగూడ సైడు. ఇక తీసుకొని అమౌంట్ తక్కువనే కానీ ఇక ఇంట్రెస్ట్ లేకుండా డ్యూటీ ఆ బుకింగ్స్ వాడకుంటే, అట్లానే ఇక తక్కువైనా సరే తీసుకొని వెళ్ళిపోదామని ఇక తీసుకొని వచ్చిన అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి చక్రీపురంలో ఉన్నా. ఇక డ్యూటీ అయితే క్లోజ్ చేసిన, ఇంటికి అయితే వెళ్ళిపోతా. చలో చూపిస్తాడు ఎంత అయింది అనేది అమౌంట్. చూడండి టైం వచ్చేసి అయితే 6:13 అయితే అవుతుంది. ఇక డ్యూటీ అయితే క్లోజ్ చేసిన, ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఇక బుకింగ్స్ తక్కువ పడతలేవు అంతా. అండ్ ఫస్ట్ అయితే ర్యాపిడో చూపిస్తారు. ర్యాపిడోలో అయితే ఎక్కువ ఏం చేయలేము మనం ఈరోజు. ర్యాపిడోలో అయితే ఒక 2 బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన. ఒకటైతే మీకు చూపించిన ఫస్ట్ బుకింగ్. అండ్ ఇది వచ్చేసి అయితే చిన్న బుకింగే, అది 2 కిలోమీటర్స్ అనుకోండి. 2 కిలోమీటర్స్కి 120 అయితే ఇచ్చిండు.
చిన్న బుకింగే తీసుకున్నా ర్యాపిడోలో. అండ్ టోటల్ 2 బుకింగ్స్ కంప్లీట్ చేసిన. ఇంతకుముందే మనం ర్యాపిడోలోనే ఎక్కువ అమౌంట్ వేసేది, ఇప్పుడైతే ఓలాలో అవుతుంది. ఇక అంతే, ఒక్కొక్క టైంలో ఒక లెక్క ఉంటుంది అనమాట. ఓలాలో వచ్చేసి అయితే 2382 అయితే చేసినాము. ఇందులో వచ్చేసి మనం టోటల్ వచ్చేసి 7 రైడ్స్ అయితే కంప్లీట్ చేసిన. అండ్ ఇందులో మనం ఎంతవరకు చూపించినామంటే, నేను ఆఫ్టర్నూన్ లంచ్ ముందు ఒకటి చిన్నది 800 మీటర్స్ బుకింగ్ కొట్టినా కదా, 89 రూపీస్. సేమ్ అదే బుకింగ్ మళ్ళీ వచ్చింది. లంచ్ చేసి ఆన్ చేసినా లేదా మళ్ళీ వాళ్ళే బుక్ చేసారు అనమాట. చూడండి, రెండు పక్కనే ఉంటాయి. ఇవన్నీ ఇదొక బుకింగ్ అండ్ ఇదొక బుకింగ్, రెండు అనమాట. అండ్ ఇది చూపించిన మీకు. అండ్ నెక్స్ట్ వచ్చింది అయితే ఇది 800 సేమ్ బుకింగ్, అది ఒకటి కొట్టిన. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లాస్ట్ బుకింగ్ అనమాట. ఇదే చిక్కిరిపురంకి వచ్చిన బుకింగ్ అయితే 14 కిలోమీటర్స్కి 195 తక్కువ వచ్చింది అమౌంట్. అయినా ఇక నాకు ఇంట్రెస్ట్ లేకుండా తీసుకొని వచ్చేసి ఇంటి సైడ్ అని తీసుకున్నా, లేకపోతే తీసుకోకపోతుంటే. ఇక మళ్ళీ ఆ టోటల్ ఎంత అయిందంటే, మరి ఇంట్లో వచ్చేసి 2382 క్యాల్కులేట్ అయితే చేసేద్దాం. 2383 అండ్ అందులో వచ్చేసి మనకి 363. ఇది టోటల్ వచ్చేసి అయితే ఎంత అయింది అమౌంట్. ఇక కిలోమీటర్ ఎంత అయిందంటే 2746 అయితే అయింది. పర్లేదు, మంచిగా ఈ టైం 10 అవర్స్ డ్యూటీ మనది. అండ్ మన కిలోమీటర్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 99 కిలోమీటర్ అయితే తిరిగినాం. రికార్డ్ అనమాట ఇది మనది. అమౌంట్ అట్లా ఎక్కువ వస్తుంది మనకి, తక్కువ కిలోమీటర్కి ఎక్కువ రావడంతో ఇట్లా కిలోమీటర్ అయితే తక్కువ అవుతుంది. 99 కిలోమీటర్ అయితే తిరిగినాము. ఓకే, మరి ఇక రేపు వీడియోతో అయితే కలుసుకుందాం. బాయ్, గుడ్ నైట్ అందరికీ, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారా? ఫ్లైయింగ్ కిక్స్ ఇస్తున్నాను. ఎవరికి? వాళ్ళకి.